అభివృద్ధిలో అగ్రగామిగా అన్నవరం పంచాయతీ అభివృద్ధికి 6,50,00,000తో పలు అభివృద్ధి పనులు 30 ఏళ్లు నా కళ సాకారానికి పంచాయతీ ప్రజల సంపూర్ణ సహకారం అభివృద్ధికి సహకరించిన పంచాయతీ ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటా. మీడియా చిట్ చాట్లో అన్నవరం మేజర్ పంచాయతీ సర్పంచ్ శెట్టిబత్తుల కుమార్ రాజా. కాకినాడ జిల్లా శంఖవరం మండలం అన్నవరం గ్రామ పంచాయతీని అభివృద్ధిలో అగ్రగామిగా నిలపాలనే తన 30 ఏళ్ల కళ సాకారానికి సంపూర్ణ సహాయ సహకారాలు అందించిన అన్నవరం గ్రామ పంచాయతీ ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని అన్నవరం గ్రామ పంచాయతీ సర్పంచ్ శెట్టిబత్తుల కుమార్ రాజా పేర్కొన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్నవరం గ్రామ పంచాయతీని అభివృద్ధి పదంలో నడిపేందుకు తనకంటూ ఒక ప్రత్యేక అవకాశం గుర్తింపు ఉండాలని ఆశించిన వాడినే ఆ కళను సాధించేందుకు సంపూర్ణ సహాయ సహకారాలు అందించిన పంచాయతీ ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 6.5 కోట్ల నిధులతో గ్రామ పురవీధుల్లో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ పైప్ లైన్లు, కలవట్లు నిర్మించి పంచాయతీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. పంచాయతీ అభివృద్ధికి తన కళ సహకారానికి సహాయ సహకారాలు అందజేసిన అన్నవరం పంచాయతీ ప్రజలందరికీ జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. మీడియా సమావేశంలో కుమార్ రాజా మనసులోని మాటలను తెలియపరుస్తూ ఇలా అన్నారు. గ్రామం 2021 నుంచి ఇవాటి వరకు ఏ రకంగా అభివృద్ధి చెందింది అనేది మీతో షేర్ చేసుకోవాలని ఈ పాత్రికేయ సమావేశాన్ని ఏర్పాటు చేశాను. దీనికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా మరొక్కసారి నమస్కారం తెలియజేస్తున్నాను. మీకు తెలుసు 2021లో అన్నవరం గ్రామ పంచాయతీ ఎన్నికలు జరపబడ్డాయి. 2021-22 సంవత్సరంలో కరోనా థర్డ్ వేవ్ నడుస్తూ ఉంది. అంటే కరోనా సమయంలో నా ఎన్నిక జరిగింది. ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించిన నాటి నుండి నేటి వరకు ఈ గ్రామంలో అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, సంస్కరణలు అయితేనేమి ఈ గ్రామ పంచాయతీ తరఫున నేను పాలకవర్గం అందరం కలిసి సమిష్టిగా నిర్ణయం తీసుకుని గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి శత విధాల ప్రయత్నం చేశాం. ముఖ్యంగా ప్రభుత్వాలు నిధులు ఇవ్వకపోయినా లేదా వ్యక్తులు సహకరించకపోయినా కొంతమంది వ్యక్తులు వ్యక్తిగత ద్వేషంతో అభివృద్ధికి అడ్డుపడుతున్నా ప్రజల సహకారంతో, మీ పాత్రికేయ మిత్రుల సహకారంతో ఈ గ్రామాన్ని అభివృద్ధి పరచడానికి నా వంతు కృషి నేను చేయడం జరిగింది. 2021 నుంచి ఇవాటి వరకు సుమారు 5.5 కోట్ల రూపాయల అభివృద్ధిని ఈ గ్రామంలో చేయడం జరిగింది. అనేక వీధుల్లో సీసీ రోడ్లు కానీ, లేదా సీసీ డ్రైన్లు కానీ, లేదా ఇతరత్ర ఈవేళ గ్రామానికి అత్యవసరమైనటువంటి నూతన హిందూ శ్మశాన వాటిక ఏర్పాటు కానీ, లేదా ఈ గ్రామానికి కావలసినటువంటి శాశ్వతమైనటువంటి మార్కెట్ కానీ, ఈ గ్రామానికి అవసరమైనటువంటి అన్ని రకాల వనరుల్ని సమకూర్చడానికి నా వంతు కృషి నేను చేయడం జరిగింది. ముఖ్యంగా గ్రామంలో ఈవేళ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం రూరల్ పంచాయతీగా ఈ గ్రామ పంచాయతీ ఎంపిక చేయబడింది. మరొక విషయం ఏంటంటే ఈ గ్రామ పంచాయతీ జాతీయ స్థాయి అవార్డుకు కూడా ఎంపిక చేయబడింది. సుపోషిత అభియాన్ అనేటటువంటి ఒక జాతీయ స్థాయి కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా అన్నవరం గ్రామ పంచాయతీ జాతీయ అవార్డుకి ఎంపిక చేయబడింది. ఇలాంటి విషయాలు తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ అన్నవరం గ్రామ పంచాయతీ తరఫున జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచేటటువంటి ఫైనాన్స్ కమిషన్కి సంబంధించి ఈ గ్రామ పంచాయతీ తరఫున నేను పాల్గొనడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. తద్వారా అనేక మంది ఐఏఎస్ అధికారులతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఒక అవకాశం దొరికింది. తద్వారా ఈవేళ మరి నిధుల విషయంలో మన జిల్లా కలెక్టర్ గారు కానీ, లేదంటే పంచాయతీరాజ్ కమిషనర్ గారు కానీ, లేదా గౌరవ శాసనసభ్యులు ప్రస్తుత శాసనసభ్యులు శ్రీమతి వరుపుల సత్యప్రభారాజా గారు కానీ, గత శాసనసభ్యులు శ్రీ పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్ గారు కానీ ఈ గ్రామ పంచాయతీకి, నాకు అలాగే మా పాలకవర్గానికి కూడా అనేక రకాలుగా ఉపయోగపడ్డారు. వారికి ఈ గ్రామ పంచాయతీ తరఫున
కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ గ్రామంలో కావలసినటువంటి మౌలిక వసతుల సదుపాయం ఇంకా చేయాల్సినటువంటి అవసరం ఉంది. చాలా సంస్కరణలు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే ప్రభుత్వాలు సహకరించాలా, ప్రజాప్రతినిధులు కూడా సహకరించాలి. ఈ రకమైనటువంటి పరిస్థితి ఈ గ్రామంలో ఉంటే ఈ గ్రామం ఎప్పటికే అగ్రగామిగా ఉంది అభివృద్ధి పదంలో. ఇక ముందు కూడా మరి ఈ గ్రామం మోడల్ పంచాయతీగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించేటటువంటి అవకాశం ఉంది. ఈ గ్రామంలో తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా భవిష్యత్తును ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాలే. ఉదాహరణకి ఎన్వి మార్కెట్ వరకు వచ్చేటప్పటికి అందులో కొంతమంది వ్యక్తులకి కొద్ది ఇబ్బంది జరిగింది, వాస్తవం, నేను ఒప్పుకుంటాను. కానీ గ్రామాన్ని దృష్టిలో పెట్టుకుంటే, మరి శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఊరేగింపును కూడా దృష్టిలో పెట్టుకుంటే మార్కెట్, ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్ ఏ రకంగా ఉందో మీ అందరికీ తెలుసు. ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంది. పక్కనేమో జిల్లా పరిషత్ హై స్కూల్ ఉంది. ఆదివారం కానీ, మంగళవారం కానీ, లక్షవారం కానీ మరి ఆడ మనుషులు కూడా వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. ఓ పక్కనేమో సత్యనారాయణ స్వామి వారి ఊరేగింపు గ్రామ సేవ, గ్రామ పంచాయతీ వారు మార్కెట్ అక్కడ మార్చండి, గ్రామ సేవ జరగట్లేదని దేవస్థానం వారు పంచాయతీ మీద ఒత్తిడి చేయటం, తద్వారా గ్రామానికి మార్కెట్ అందుబాటులోనే ఉండాలి, గ్రామంలో ఉన్నటువంటి స్వామివారి గ్రామ సేవ జరగాలనేటటువంటి ఉద్దేశంతో మరి పంపా బ్రిడ్జ్ వద్ద ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ని ఖాళీ చేశాం. ఖాళీ చేయటంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నాను. కొంత బాధ కూడా అనిపించింది. ఉన్న వాళ్ళని ఖాళీ చేస్తున్నామే అనేటటువంటి బాధ అనిపించింది. కానీ కాకపోతే అల్టిమేట్గా గ్రామాన్ని, గ్రామంలో ఉన్నటువంటి ప్రజల్ని, అభివృద్ధిని, శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఊరేగింపుని దృష్టిలో పెట్టుకుంటే మరి నిర్ణయం తీసుకొని వాళ్ళని అక్కడి నుంచి ఖాళీ చేయించి మార్కెట్ నిర్మాణం చేపట్టడం జరిగింది. కొన్ని అవాంతరాలు మార్కెట్ నిర్మాణంలో వచ్చినప్పటికీ ప్రస్తుతం ఈ విషయం గౌరవ హైకోర్టు వారి ముందుంది. వారు కూడా 30వ తారీఖుని ఏదో ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తారని అనుకుంటున్నాం. 30వ తారీఖున వాయిదా ఉంది. మరి ఈ గ్రామాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని శాశ్వతమైనటువంటి మార్కెట్ ఉండాలనేటటువంటి ఉద్దేశంతో తీసుకున్నటువంటి నిర్ణయం. ఇకపోతే మరి అన్నవరం గ్రామానికి అత్యవసరమైనటువంటి హిందూ శ్మశానవాటి. సాధారణంగా మీకు తెలుసు, శ్మశానాన్ని, ఆ సబ్జెక్టుని హ్యాండిల్ చేయడానికి ఎవరో ఇష్టపడరు. ఏం చేతనంటే శ్మశాన వాటికి ఒక సెంటిమెంట్ కాబట్టి. కానీ ఇక్కడ గ్రామంలో మీరందరి సహకారంతో మరి సువిశాలమైనటువంటి స్థలాన్ని ప్రభుత్వం నుంచి సేకరించి 3.5 సంవత్సరాలు యజ్ఞంలాగా అదే పనిగా కలెక్టర్ దగ్గరికి, ఆర్డీఓ దగ్గరికి, ఎంఆర్ఓ గారి దగ్గరికి, సెక్షన్లకి, వివిధ కార్యాలయాలకి వెళ్ళి అధికారులందరితోటి మాట్లాడి ఆ నూతన శ్మశాన వాటికను ఏర్పాటు చేయడం మరి నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఎందుచేతనంటే ఈ గ్రామానికి ఒక నూతన శ్మశాన వాటిక ఏర్పాటు చేయబడుతుంది. అందులో విశాలమైనటువంటి పంపా నది ఒడ్డున విశాలమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఇక ముందు కార్యక్రమాలు జరుగుతాయి. దానికి మరి 30 లక్షల రూపాయల నిధులు ఎన్ఆర్జీఎస్ నుంచి గౌరవ ఎమ్మెల్యే శ్రీమతి వరపుల సత్యప్రభరాజ గారు ఇచ్చారు. సిమెంట్ రోడ్డు కూడా నిర్మాణం చేశాం. మరి ఆర్యవైశ్యులు అయితే కైలాస రథాన్ని ఇచ్చారు. అలాగా వివిధ వర్గాలు అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. ఆ శ్మశాన వాటికలో శివుడి విగ్రహ ప్రతిష్ఠ కోసం మరి పసుపులేటి రమేష్ గారు కానీ, శ్రీ సత్య హరిశ్చంద్రుని విగ్రహ ప్రతిష్టాపన కోసం కర్రి అన్నాజీ గారు, కర్రి సుభాష్ గారు అబ్బాయి అన్నాజీ గారు వారు ముందుకొచ్చారు. అలాగే శ్రీ మాజీ సర్పంచ్ గారు గౌరవనీయులు చిట్టం శ్రీరామచంద్రమూర్తి గారి యొక్క కుమారులు ఆయన పేరు మీద ఒక దహన వాటిక నిర్మించడానికి ముందుకొచ్చారు. అలాగే చాలా వర్గాలు నూతన శ్మశాన వాటికలో మౌలిక సదుపాయాల కోసం ముందుకు వస్తూ ఉన్నారు. రాబోయే 6 నెలల్లో కూడా మరి ఆహ్లాదకరమైనటువంటి, సుందరవంతమైనటువంటి శ్మశానం మన అన్నవరం గ్రామానికి రాబోతూ ఉంది. ఈ విషయంలో మీరందరూ సహకరించారు, మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ గ్రామం చాలా విస్తృతంగా అభివృద్ధి చెందుతూ ఉంది. గ్రామానికి తగ్గట్టుగా మంచినీటి సౌకర్యం ఉండాలని మరి మంచినీళ్ళు సప్లై చేయడానికి ఎక్కడైనా మంచినీళ్ళ సమస్య ఉంటే ఇమ్మీడియట్గా దాన్ని క్లియర్ చేయడం కోసం, తీర్చడం కోసం 2 వాటర్ ట్యాంకర్లు తయారు చేశాం. అలాగే ఈ గ్రామం మంచినీళ్ళు కొరత లేకుండా ఉండాలని జలజీవన మిషన్లో 3 వాటర్ ట్యాంకులు కట్టడానికి ప్రతిపాదనలు పంపించాం. అలాగే శానిటేషన్ వరకు వచ్చేటప్పటికి శానిటేషన్కి ఇంకా అదనపు సిబ్బంది ఉన్నట్లయితే, ప్రస్తుతం మనకు ఉన్నటువంటి సిబ్బంది చాలా తక్కువ మంది ఉన్నారండి. ఈవేళ ఉన్నటువంటి పరిస్థితుల్లో గ్రామ జనాభాను దృష్టిలో పెట్టుకొని
విస్తృతమైనటువంటి గ్రామాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే సుమారు 40 మంది స్వీపర్లు అవసరం అవుతారు. కేవలం ఎనమండుగురు ప్లస్ 12 మంది 20 మందితోటి శానిటేషన్ జరుగుతూ ఉంది ఈ గ్రామంలో. భవిష్యత్తులో ఇది రూరల్ పంచాయతీగా ఎంపిక చేయబడింది కాబట్టి ప్రభుత్వాలు సరైనటువంటి నిర్ణయం తీసుకుంటాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. తర్వాత ఈ గ్రామానికి సంబంధించి ఎప్పుడైనా ఎవరికైనా నేను తెలుసో తెలియకో ఏదన్నా తప్పు చేస్తే వారి పట్ల మనస్ఫూర్తిగా వారందరినీ కూడా క్షమించమని కోరుతా ఉన్నాను. నాకు తెలిసి ఏ వర్గాన్ని ఏ కులాన్ని ఎవరిని కూడా కించపరచలేదు. కేవలం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే నిర్ణయాలు తీసుకున్నాం తప్ప ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టాలనేటటువంటి ఉద్దేశం లేదు. మీకు ఇంకో మాట చెప్పాలి, బస్టాండ్లో ఒక సులభ కాంప్లెక్స్ అవసరం. ఇవాళ కాకపోతే రేపైనా ఎల్లుండైనా సులభ కాంప్లెక్స్ అవసరం. ఆ సులభ కాంప్లెక్స్కి సంబంధించి మరి అక్కడ ఉన్నటువంటి బస్సుల కోసం వేచేటటువంటి భక్తులు కానీ యాత్రికులు కానీ ప్రయాణికులు కానీ ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారో మీరందరూ చూస్తూ ఉన్నారు. ఆడవాళ్ళు కానీ డయాబెటిక్ పేషెంట్లు కానీ మరి మరుగుకు పోయేటటువంటి అవకాశం లేదు. పాపం ఘాట్ రోడ్ అంట ఆడవాళ్ళు నడిచి వెళ్తూ ఉంటారు, ఎక్కడ వాళ్ళకి మరుగు ఉంటుందా అని చెప్పేసి. దాన్ని దృష్టిలో పెట్టుకుంటే అటు సుబ్రాయపురం నుంచి ఇటు మరి కొత్తపేట దాటేంత వరకు ఎక్కడ కూడా ఆడవారికి సులభ కాంప్లెక్స్ లేదు. దాని మీద ఒక చర్య తీసుకున్నాం. వారు కోర్టుకు వెళ్ళారు, కోర్టు కూడా ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చింది. అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే నన్ను ఎన్నుకున్నటువంటి అన్నవరం గ్రామ ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం చేస్తూ ఉన్నాను. 30 సంవత్సరాల నా కళ ఈ గ్రామాన్ని అభివృద్ధి పరచడంలో నాకంటూ ఒక పేజీ ఉండాలనేది. ఆ పేజీని క్రియేట్ చేసుకోవడానికి గ్రామ ప్రజలు వారు మంచితనంతో ఎక్కడా లేనటువంటి మెజార్టీని నాకు ఇచ్చి నన్ను ఈ స్థానంలో కూర్చోబెట్టారు.